ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాలని సూటిగా చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ని టార్గెట్ చేస్తూ పలు సీరియస్ కామెంట్స్ చేశారు. ఇండిపెండెంట్ ఇండియాలో నోట్ల రద్దు తర్వాతే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వస్తు మార్పిడి, ఫిజికల్ గా నగదు మార్పిడి జరిగే ఇండియాలో క్యాష్లెస్ ఎకానమీ పనిచేస్తుందని నమ్ముతున్నారా అని ఉర్జిత్ పటేల్ ని ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత కిలోమీటర్ల మేర క్యూలో నుంచుని అమాయక నిస్సహాయ జనం చనిపోయారన్నారు. చనిపోయిన ఓ వ్యక్తి ఫోటోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశంలోని ఉద్యోగులు, మహిళలు, దినకూలీలు, రైతులు ఇలా అందరి జీవితాలు గందరగోళంలో పడిపోయాయన్నారు. అమాయకులు క్యూల్లో నుంచుంటే డబ్బులున్న పెద్దోళ్లు మాత్రం ఇంటికే డబ్బులు తెప్పించుకుంటున్నారన్నారు. డీటెయిల్స్ బుచ్చన్నని అడిగి తెలుసుకుందాం. బుచ్చన్న, పవన్ ట్విట్టర్లో సీరియస్, ఇది ఐదేదో చెప్పారు. 2 రోజుల కింద కూడా నోట్ల రద్దు విషయమై దేశంలో జరుగుతున్న పరిస్థితి పైన కూడా తాను కామెంట్ చేస్తారన్నారు. దేశభక్తి గురించి కూడా ఆయన మాట్లాడారు. లైన్లలో నిలబడే వాళ్ళు దేశభక్తులని, మిగతా వాళ్ళు కాదు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. వీటన్నింటిపైన తాను మాట్లాడతానని ముందే చెప్పి ఇవాళ మాట్లాడారు. దగ్గర ఒక 6 ట్వీట్లు చేశారు ఆయన. వాటిల్లో చెప్పింది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనేది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది, అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది, ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనివలన ప్రధానంగా ఇబ్బంది పడుతున్న వారెవరు, దీనివలన లాభం పొందుతున్న వారెవరు. అయితే పవన్ కళ్యాణ్ సహజంగానే తాను ప్రశ్నిస్తానని చెప్తున్నట్టుగానే ఇవాళ ఖచ్చితంగానే ప్రశ్నించారు. అయితే సూటిగా మోడీని అనకుండా ఆయన వేరే వాళ్ళని ప్రశ్నించారు. ఇందులో ఆ ప్రశ్నలో కూడా ఉన్నది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనేది ఇది ప్రజలకు మరింత ఇబ్బంది కలిగించేది. ఇక దీని ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే ఇది ఒక పనికిమాలిన, దుష్టత్వమైన, నీచమైన చర్యగా ఆయన అభ్యర్థించారు. ఈ నిర్ణయం అనేది దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు, మహిళలు, పేదలు, రైతులు, కూలీలు వీరందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి జవాబు ఎవరు అని ప్రశ్నించారు. దీంతో పాటుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళైంది, ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజింగ్ జరుగుతున్నది. ఆ స్కావెంజింగ్ జరుగుతున్నదా అనే మాన్పించలేని భారతీయ వ్యవస్థ నల్లధనాన్ని అరికట్టగలుగుతుందా? ఈ నోట్ల రద్దు ద్వారా దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కన చేయగలుగుతుందనే సూటి ప్రశ్న కూడా వేశారు. దీంతో పాటుగా అధికార వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, అధికార వ్యవస్థ పనితీరు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వీటన్నింటిపైన వరుసగా ఆయన 5 ట్వీట్లు చేశారు. దాంట్లో కొన్ని సందర్భాల్లో కొంత తీవ్రమైన స్పందన కూడా ఉంది. కాలు కదపకుండా కుర్చీలో కూర్చున్న వారు అట్లాగే తమ డబ్బును తెచ్చుకుంటున్నారు. పాత నోట్లు, రద్దయిన నోట్లు మార్చుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. వీరి విషయంలో ఏమి చేయలేని ప్రభుత్వం పేదలను ఎందుకు ఇబ్బంది గురి చేస్తున్న విధంగా ఆయన అందులో రాశారు. పవన్ కళ్యాణ్ గతంలో నరేంద్ర మోడీకి దగ్గరగా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి కలిసిండు ఆయనను. చాలా సందర్భాలలో రాజకీయ అంశాలపైన పవన్ కళ్యాణ్ పైన కూడా నరేంద్ర మోడీ పొగాడతల వర్షం కురిపించారు. కానీ ఇవాళ ఇతను మాత్రం ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, 2 నెలలుగా ప్రజలు పడుతున్న బాధలను, బహుశా పవన్ కళ్యాణ్ ఈ స్పందన ఈ నోట్ల రద్దు పైన ఇండిపెండెంట్గా ఉంటూ లేకపోతే కనుక ఇండివిజువల్గా ఉంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇవి. ఇది అధికార యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని ప్రశ్నించినట్టుగానే ఉన్నది. కాబట్టి ఇది ఇండైరెక్ట్గా మోడీని అన్నట్లే లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వాన్ని అన్నట్టుగానే ఇందులో ఉంది. ఇందులో ఆయన పర్టికులర్గా పేర్కొన్నాయి ఆదివాసీలు, రైతులు, దినసరి కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వారి మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది. అంటే సమాజంలో ఏ రకాల శిక్షణల ప్రజలు నోట్ల రద్దుకు బలైపోయారో, నోట్ల రద్దు కారణంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని చెప్పారు ఆయన. దీంతో పాటుగా ఒక పెద్ద ప్రశ్న కూడా ఆయన ఇందులో వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో పెద్ద నోట్ల రద్దు అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థను, సామాన్య జనాన్ని ఏ దిశగా తీసుకొని పోతున్నది, దీనికి చిత్తశుద్ధి ఉందా, దీంట్లో సంకల్పం ఉందా, భారత ఆర్థిక వ్యవస్థను ఎటువైపు డ్రైవ్ చేయబోతున్నదని ఒక భయాన్ని, ఒక ఆందోళనను ఒక సంకేత రూపంలో పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. మొత్తం 6 ట్వీట్లలో ఇలా చేసిన వాటిల్లో ప్రధానంగా ఇవి కనపడుతున్నాయి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ రాసిన దాంట్లో
నువ్వు నీ బాసు నిద్రపోతున్నారా అని కూడా అడిగారు. అంటే ప్రజలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందుల విషయంలో నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ దాని పర్యవసానాలను దాని పరిణామాలను వీటిని మీరు గుర్తించారా? ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారనే స్ట్రైట్ క్వశ్చన్ కూడా పవన్ కళ్యాణ్ అడిగిండు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి చాలామంది మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు. కొంతమంది మాత్రం ఒకరు ఇద్దరు మాత్రమే మన తెలుగులో తీసుకుంటే కనుక పరుచూరు బ్రదర్లో ఒకరైన వారు మాత్రమే ఈ విషయంలో నేరుగా ప్రశ్నించారు. ముందుగానే కాస్త ఆలస్యమైనా సరే పరుచూరు వెంకటేశ్వరరావు తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఈ నెలన్నర రోజులుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి జీవితాలను స్ట్రైట్గా ఆయన ఉర్జిత్ పటేల్ను ఉద్దేశించి అన్నారు. కానీ అది ఖచ్చితంగా డైరెక్ట్గా మోడీకి తగిలినట్టే. బహుశా మోడీకి ఆయనకున్న మిత్రత్వం ఏందో తెలియదు, లేకపోతే కనుక రేపు ఎల్లుండి దానిపైన మాట్లాడుతారేమో. కానీ ఇప్పటివరకు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇవి. భారతదేశంలో ఉన్న 86 మొత్తం పెద్ద నోట్లు రద్దయిన తర్వాత మీరు రద్దు చేసిన నోట్లకు దాదాపుగా అన్ని మీ దగ్గరికి వచ్చేసినాయి, ఇక రావాల్సిందే ముందన్నారు. దీంతో పాటుగా మెజారిటీ ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, అతి కొద్ది మంది డబ్బులున్న వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. మీరు దేనికి సమాధానం చెప్తారు? మీరు నిర్ణయం ఎటువైపు వెళ్ళిపోయింది? ఈ నిర్ణయం సైంటిఫిక్ థాట్ ఏమిటి అనేది కూడా ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో పవన్ కళ్యాణ్ కొంత పరోక్షంగా మాట్లాడినా సరే కానీ ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను ఆయన ప్రస్తావించడం మనకు అర్థమవుతున్నది. సుమలత, థ్యాంక్ యూ బుచ్చన్న.